వీడియో లాస్ట్ దాకా చూడండి. డబల్ కా మీటా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తా. డబల్ రొట్టె తెచ్చుకున్నాం. దీన్ని ఇవి ఇలా నూనెలో గోలించుకోవాలి. వీటిని ఉల్టా పల్టా మర్రేయాలి. ఇట్లా దూరగా గోలించుకోవాలి. ఇప్పుడు దూరగా గోలినాయి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం డబల్ రొట్టెని ఇలానే నూనెలో గోలించుకోవాలి. ఇప్పుడు డబల్ రొట్టె ఇట్లా గోలించుకున్నాం. దీన్ని ముక్కలు ముక్కలు చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేయాలి. మొత్తం దీన్ని ఇలా దుంచాలి. అంత చిన్న చిన్నగా ఇంకా కాలుతుందా? ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఆనకం పట్టుకోవాలి. ఇలా ఒక పావు కిలో అంత చక్కెర పోసుకున్నాం. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. చక్కెరని ఆనకం పట్టుకున్నాం. ఇప్పుడు ఆనకం వచ్చింది. ఇప్పుడు ఈ ఆనకం వచ్చిన తర్వాత ఈ డబల్ రొట్టె ముక్కలు వేసుకోవాలి. డబల్ రొట్టె ముక్కలు మొత్తం వేసుకొని ఈ ఆనకంలో ఉడికించుకోవాలి. చక్కెర ఆనకం ఇలా మొత్తం కలపాలి. కలిపి ఈ డబల్ రొట్టెను ఒక చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. డబల్ కా మీటా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. డబల్ కా మీటా రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది.